అదేవిధంగా అరవింద్ గారు మీరు చెప్పండి. బీజేపీకి సంబంధించి ఈ విధంగా అంటున్నారు. అంటే మాది ఆహ్, ఎక్కువగా ఉంది కాబట్టి మా ఫోటో అనేది ఉండాలి. మాకు సంబంధించి అక్కడ మెన్షన్ చేయాలి అని అంటున్నారు. మరి మీరేమంటారు కాంగ్రెస్ ఈ పథకంకి సంబంధించి? మేడం, ముందుగా మీకు ప్యానెల్‌లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు మేడం. నమస్కారాలు. నమస్తే అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజలందరూ గూడా ఇంకా ఎక్కువ గమనిస్తా ఉన్నారు. ఏం జరుగుతా ఉన్నది క్షేత్రస్థాయిలో అనేటువంటి విషయాన్ని హ్మ్. తెలంగాణ ప్రజలు మాత్రం గ్రహిస్తా ఉన్నట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ 16 నెలల నుంచి అన్నీ గూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని దారి మళ్లించేటువంటి పనిలో ఆయన రకరకాల అంశాలని తెరపైకి తీసుకొస్తూ ఇవాళ హ్మ్. వాస్తవానికి 40% ఏమో కేంద్ర ప్రభుత్వం, ఇవాళ 10% ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్న బియ్యానికి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే వాస్తవం. అయితే ఇందాక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఈ జనమిచ్చినటువంటి పన్నుల దారిన ఎవరైనా ఇయ్యవలసిందే, అది ఏ ప్రభుత్వమైనా గాని. దాంట్లో మేము గింతిచ్చినాం, వీళ్ళు ఇంతిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. అయితే నేననేటువంటి మాట ఏంది అనంటే, తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి సంఖ్య దరిదాపుల్లో నాకు తెలిసైతే మొత్తం 17-18% కూడా ఉండదు అనుకుంటా. అయితే దీంట్లో వీళ్ళు కొత్తగా కొర్రీలు పెట్టి ఇవాళ సన్న బియ్యానికి అర్హులు ఎవరు అనంటే రేషన్ కార్డుకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, తర్వాత ఆరోగ్యశ్రీ గానివ్వండి, లేదు అనుకుంటే వీళ్ళు పెట్టినటువంటి అన్ని పథకాలన్నిటికి రుణమాఫీకి గానివ్వండి, రైతు బంధుకు గానివ్వండి, వేరే ప్రతి 6 గ్యారంటీలన్నిటికి కూడా ఇది వర్తిస్తది. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే అది వస్తది అనేటువంటి కొర్రీలు పెడుతున్నటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు. దాదాపు 4, 5 సార్లు అప్లికేషన్‌లు పెట్టుకున్నారు. మాకెప్పుడు తెల్ల రేషన్ కార్డులు వస్తాయి అనేటువంటి విషయాన్ని లోపల వాళ్ళు గూడా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ఈ రేపు ఇస్తున్నాం, మాపిస్తున్నాం అని చెప్పి మభ్యపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇస్తారా? ఇవ్వరా? కొత్త రేషన్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? దానికి ఒక మండలానికి పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అక్కడ మాత్రమే ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. అయితే దీంట్లో కులగణనలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తది, వాళ్ళకు మాత్రమే ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే బిలో పావర్టీ లైన్ కి చెందినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకు తప్పకుండా రేషన్ కార్డులు ఇవ్వాలి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇయ్యాలి అనేటువంటి విషయాన్ని మేము బీఆర్ఎస్ అరవింద్ పార్టీ గారు, పక్షాన డిమాండ్ చేస్తాం. ఒకటి ఏంటంటే వాళ్ళు మొత్తం మేము అందరికీ అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మేము చూసి ఎంక్వైరీ చేసి మొత్తం అందరికీ ఇస్తాము. ఎవరెవరైతే ఎలిజిబులో వాళ్ళందరికీ కూడా మేము రేషన్ కార్డులు ఇస్తాము అనేసి చెప్పి బట్టి కూడా మాట్లాడడం జరిగింది కదా. ఇవాళ బట్టి గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినప్పటికీ కూడా మేడం క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా పేదవాళ్ళు, బిలో అంటే అందరికీ పావర్టీకి ఇవ్వట్లేదు అని చెందినటువంటి అంటున్నారా వాళ్ళు మీరు? చాలా మంది ఏమంటారు? ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే పార్టీని బట్టే ఇస్తున్నారు అని అంటారా? నేను పార్టీని బట్టి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పట్లేదు గానీ, నిజంగా అర్హులైనటువంటి వాళ్ళ వరకు కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అప్లికేషన్‌లు దాదాపుగా 4, 5 సార్లు పెట్టుకున్నా గూడా ఇంకా వీళ్ళు ఇస్తలేనటువంటి నేపథ్యం ఉన్నది. అయితే దీనికి ఈ పథకాలన్నీ గూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని గూడా చెప్పిండ్రు గాబట్టి చాలా మంది పేదవాళ్ళందరూ గూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పుడొస్తది ఈ రేషన్ కార్డులు? మేమెప్పుడు ఈ పథకాలన్నిటికి కూడా అర్హులైతాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఇకనైనా సరే, సంక్షేమం పైన, అభివృద్ధి పైన ఈ గత 16 నెలల నుంచి ఏం జరిగింది అనంటే ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ 16 నెలల కాలంలోనే 1,58,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి దరిదాపుల్లా రోజుకు 333 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం
సరే మరి ఏం చేసింది అంటే ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టలేదు, ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ డొమైన్ లో ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికే అర్థం చేసుకున్నారు, అవగతం చేసుకున్నారు, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు, మీరైతేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షసుమ అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది మేడం. ఇవాళ ఒక్క వర్గం అంటే ఒక వర్గం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక వర్గం కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఇవాళ రైతులు కూడా వాపోతా ఉన్నారు, రైతులు కూడా ఏడుస్తా ఉన్నారు. రైతులు ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా అని అంటే తప్పకుండా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో ఒకసారి మనం గ్రహించాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేడం. ముఖ్యంగా టాపిక్ కి వచ్చినప్పుడు ఈ సన్న బియ్యానికి సంబంధించి దీనికి పూర్తి స్థాయిలో అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆయన ఇంట్లోకి ఏమియ్యరు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన ఇంట్లోకి ఏమియ్యరు, మనం కట్టేటువంటి పన్ను ద్వారా వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇవాళ కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల లోపల ఒక రకమైనటువంటి అభివృద్ధి చేసిండ్రు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో మీరు చూసుకుంటే తెలంగాణకు వీళ్ళు 8 మంది వాళ్ళు 8 మంది ఇద్దరు కలిస్తే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఎంత అంటే గుండు సున్నాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా తెలంగాణ పైన కక్ష సాధింపు చర్యలు ఇచ్చిపెట్టి బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అవన్నీ కూడా ఇచ్చి తెలంగాణను కూడా తప్పకుండా వాళ్ళ పాలిత రాష్ట్రాల లోపల ఏ పథకాలు అయితే లేదు అంటే ఎంత సంక్షేమం అయితే వాళ్ళు పెడతా ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అర్థం చేసుకున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఇవాళ మాకున్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు మేడం. తెలంగాణ అనే పదాన్ని ఇవాళ పార్లమెంట్ లో లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళు ఇవాళ పార్లమెంట్ లో కంప్లీట్ గా తెలంగాణ పదాన్ని అనేది ఇవాళకి మాట్లాడుకుంటలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మాకు ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు మాత్రం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు, న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాల గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి అది ఉంటది. కాబట్టి ఎట్టికైనా మట్టికైనా ఇంటోళ్ళు అవసరం. కాబట్టి తప్పకుండా ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఎంపీలు లేరు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే నరేంద్ర మోడీ భారత్ అని పెట్టుకున్న తర్వాత మీరు ఇంత పెద్ద ప్రసంగం ఇస్తే ఎట్లా తెలంగాణ గురించి? ప్రసాద్ గారు తెలియదు, మీరు మమ్మల్ని అందరినీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళే గారు అనేటువంటి మాట మాట్లాడడం కూడా సరికాదు కదా. తెలంగాణ వాళ్ళు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే ఉద్యమం చేయలేదా? మేము తెలంగాణ పోరాటంలో లేమా? మేము లేరు. నువ్వు ఒక్కడే ఇంటోళ్ళు మేము కాదా? అయితే వినాలి. అయితే నేను మొత్తం చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది సార్. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సంపన్న వర్గాలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను అనేటువంటి విషయం ఏమి అంటే మొన్న నేను అదే విషయం చెప్తున్నా కదా, కొట్లాడలేదు. మీరు మీ పార్టీ నుంచి తెలంగాణ తీసేసి తెలంగాణ చేసింది మీరు. ఇది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ నేను చెప్పినటువంటి మాట మీకు అర్థమైతలేదు సార్. దయచేసి నేను ఏమంటున్నా అంటే చెప్పింది కదా, ఇంటికైనా మట్టికైనా ఇంట్లోనే ఉండాలి అన్నావు. అంటే మేము ఇంట్లో అంటే నేనేమంటున్నా సార్ నేను అనేటువంటి మాట ఏంటి అంటే మీకు అధిష్టానం ఢిల్లీలో ఉంటది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అధిష్టానం ఢిల్లీలో ఉంటది. అయితే మీ ప్రజలు మీ పార్టీని మొత్తం రాష్ట్రాలని తిరస్కరిస్తే ఎక్కడ దిక్కు లేకపోతే మళ్ళా తెలంగాణకు వచ్చి పరిమితమైనరు. మీరు కూడా తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు. సార్ దయచేసి సార్ నేను అనేటువంటి మాట మీరు మొత్తం వినన మాట్లాడాలి, లేకుంటే చేస్తున్నాము. అయితే బియ్యం మీద డిస్కషన్ లో భాగంగానే నేను చెప్తున్నా సార్, కేంద్రం నుంచి మన రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు తెలంగాణ విషయం మాట్లాడలేరా?
కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ నుంచి తెలంగాణ విషయం మాట్లాడలేరా? కాంగ్రెస్ లో ఉన్న గతంలో ఏనా ఉన్న సార్ మరి పొన్నం వచ్చినటువంటి ప్రభాకర్ రావు, ఓకే